గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు ప్రజలు, విసిగిపోయారు. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అంటే ప్రజలు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఎలా ఉందంటారు పరిపాలనా తీరు గాని, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పైన భారతీయ జనతా పార్టీ. ఏంటి మీరు గమనించింది ఏంటి ఒక సాధారణ మహిళగా మీ అభిప్రాయం? బాగుందండి. ఎందుకు బాగుంది? ఎందుకనంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, కూటమికి అంగీకరించారు అంటే కనుక ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని పనులు నేను చేయగలను, నాకు ఆ ఫ్రీడమ్ చంద్రబాబు గారు ఇస్తారు కాబట్టి మనం చేద్దామని మోదీ గారు కూడా అదే ఆలోచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇన్ని అవకతవకల్లో ఉంది కాబట్టి మనం కూడా యాడ్ అవుదాం, బాగుంటుంది, ముగ్గురం కలిసి చేస్తే బాగుంటుంది, ప్రజల్ని ఆపదలో ఉన్న ప్రజల్ని పైకి తీసుకొచ్చి మళ్ళీ వెనకటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 10 సంవత్సరాలు పాలిచ్చారు చూడండి, అదే విధంగా రాష్ట్రం ఉంటే బాగుంటుంది అనేది జనతా పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళిద్దరూ ఏకీభవించే చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి మేము ఉంటామండి, మేము కూడా సేవ చేస్తాం మీకులాగానే, ప్రజలు నా బిడ్డలు అన్న ఉద్దేశంతోనే వాళ్ళిద్దరూ వచ్చారు. కాబట్టి ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు. మొన్న లోకేష్ గారు ఉన్నారు చూసారా, దావూస్ వెళ్ళారు. దేనికోసం అంటే రాష్ట్ర ప్రజల కోసం. పుట్టినరోజుని భార్య బిడ్డలతో చేసుకోకుండా, తల్లిదండ్రులతో చేసుకోకుండా మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు తన కోసం తెగించి ప్రాణాలకు కూడా ఏం చేస్తారన్నట్టుగా బయటకు వచ్చి తిరిగిన లేడీస్ అందరూ కూడా అన్నా మేము చేసుకుంటాం పుట్టినరోజు మీతో అన్నా కూడా ఏమీ వద్దు, మీ క్షేమమే నాకు ముఖ్యం అని చెప్పేసి ఇక్కడి నుంచి పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, స్కూల్లో పిల్లలకు కూడా మంచి చదువు కావాలి అన్న ఉద్దేశంతోనే ఆయన దావూస్ వెళ్ళారనమాట. వెళ్ళి అవన్నీ చేసుకుంటా అక్కడ పుట్టినరోజు గురించి కూడా ఆలోచించాలి ఆయన. అది మీరు చెప్పినట్టుగా అంటే నాయకుడు అనేవాడు మనల్ని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం కానీ లేదా ఆయన ఎప్పుడు కుదిరితప్పుడు నా దగ్గర రండి, మీ ఇబ్బందులు ఉంటే చెప్పండి అని అంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఆ డోలీలు అటు అంటే చాలా శ్రీకాకుళంలో ఎక్కడో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నారు. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అసలు ఆయన ఏమన్నా జనాల్లోకి వచ్చింది ఉందంటారా? ఏం లేదండి. జనాల్లోకి ఎలా వచ్చాడంటే తండ్రి గారు చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి చూడండి. అప్పట్లో ఆ ప్రభుత్వంలో ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన వ్యవహారశీలిగా ఆలోచించి రాష్ట్రాన్ని నేను కూడా కొంచెం ముందుకు నడిపికెళ్ళాలన్న ఉద్దేశంతో ఆయన కొన్ని మంచి పనులు చేశారు. పార్టీ పరంగా అయితే కాకుండా వ్యక్తిగతంగా కూడా బాగా చేశారు ఆయన. దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఏం చేశారంటే పదవీ కాంక్షతోనే ఆయన ముందుకు నడిచినట్టున్నాడు ప్రజల్లోకి. వీళ్ళు ఏం చేశారంటే ప్రజలు కూడా తండ్రి అంత చేశాడు, కొడుకు ఇంకెంత చేస్తాడు అన్న ఉద్దేశంతోనే ముందుకెళ్ళారు. అంతే మించి ఇచ్చారు. రావాలనిపించలేదండి ఆయనకి గెలిచినాక, అనిపించలేదు కాబోలు. లేదంటే కనుక ప్రతి మహిళని ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు బాగుందా అంటే ఎవరు చేస్తున్నారండి? ఎక్కడైనా చేశారు సన్మానాలు? ఆయన సొంతంగా ఏమైనా క్రియేట్ చేసి చేయించుకున్నాడేమో, అది మనకు తెలియదు. మరి అంటే ఇప్పుడు నేను ఈ కొన్ని నెలల్లో చూశాను అసలు జనాలు అల్లాడిపోతున్నారు. మళ్ళీ నేను జనాలకి వాళ్ళ కోసం నేను మళ్ళీ జనాల్లోకి రాబోతున్నాను, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా అంటున్నాడు. నమ్ముతారా జనాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని? నమ్ముతారా అంటే ఒకసారి కంచిలో పడినాక లేవటానికి 5 సంవత్సరాలు పడింది, రెండవసారి పడితే చెప్పలేము ఇంకా లేస్తామని. అది ఆలోచించే ప్రజలైతే ఈసారి ఎందుకు వద్దనుకున్నారు? ఆయన 11 సీట్లు ఎందుకు ఇచ్చారంటారు? ఎందుకు ఇచ్చారంటే ప్రజల అభిప్రాయం అండి. మేము సుఖంగా లేము అన్నది వాళ్ళకి తెలిసింది ప్రజలందరికీ. అది ఎవరుంటే బాగుంటుంది అనేది కూడా తెలుసుకునే వాళ్ళు ముందుకెళ్ళారు ప్రజలు. మెయిన్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు బాగా మంచి ఇదితో ఉన్నారనే మన యావత్ రాష్ట్రం ప్రజలు కూడా వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి కూడా మనకి బాగుందన్న ఉద్దేశంతోనే ముందుకెళ్ళారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. ఏదైతే ఆయన పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేస్తారన్నాడో అలాగే చేశాడు. అలాగే వికలాంగులకు 3,000 నుంచి 6,000 చేయడం, 1వ తారీఖే పెన్షన్లు వస్తున్నాయి అంటున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా సంవత్సరానికి 1 సిలిండర్ చొప్పున అంటే ఆయన 5 ఏళ్లలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారన్నారు. అట్లాగే జరుగుతుందంటారా? జరిగిందండి. మాకు పడినాయి. మా వారి పేరున ఒక గ్యాస్ సిలిండర్ పడింది, మా తోడుకోళ్ళకి ఒకటి ఉంటే మా తోడుకోళ్ళకి ఒకటి పడింది, మా ఇంట్లోనే 2 వచ్చాయి. కాబట్టి ఇది కరెక్ట్ అనేది మా ఒపీనియన్. బాగానే ఉందండి, చాలా బాగుంది. వస్తున్నాయండి. అందరికీ అంటే నేను మన ఊరి ప్రకంగా చూస్తే కొంతమందికి అంటే అందరికీ ఒక్కసారి వదలడు కదండి. ఇప్పుడు నేను ఇవాళ బుక్ చేయొచ్చు, రేపు ఆమె బుక్ చేయొచ్చు, అదే అట్లా వాళ్ళ అటు ఇటుగా. మరి అసలు ఏం చేయట్లేదు రోజా గారు కూడా ఈ రోజున కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే కేవలం జనాల్ని మోసం చేసి ఏదో చేసేస్తామని మాయ మాటలు చెప్పి వచ్చారు. ఒక్కోసారి ఈవీఎంలు కూడా ఏదో జరిగినాయి అని చెప్పి రోజా గారు మాట్లాడుతుంది. 6-7 నెలల నుంచి కనిపించండి రోజా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటారు? అంటే ఆవిడకి ఇప్పుడు రావాలనిపించింది, ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ చూసుకుందాం అనిపించింది, అంతకుమించి ఏముందండి అక్కడ. అది టైం అయిన ఇవ్వాలి కదా, కనీసం కూటమి ప్రభుత్వానికి కొంత టైం ఇచ్చి ఏదో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అసలు ఏం చేయలేదంటే అప్పుడు ప్రశ్నించాలి. 6-7 నెలలకే అసలు అన్యాయం అరాచకం అంటే ప్రజలు నమ్ముతారా వాళ్ళ మాటలు? నమ్మరండి, నేనైతే నమ్మనండి. అది నా వరకు నేను నమ్మనండి.
బాబు గారి మీద నమ్మకం ఉందంటారు మీకు? అసలు పక్కా 100%. ఒక స్టాంపు ఏదైనా గుద్దిస్తే నేను గుద్ది చెప్తా బాబు గారి మీద, తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద, ఇద్దరి మీద కూడా పూర్తి నమ్మకాలు ఉన్నాయి. వాళ్ళ మనోభావాలు ప్రజల్ని మభ్యపెట్టే మనోభావాలు కాదు. వాళ్ళు ప్రజల కోసమే పుట్టారు, ప్రజలతోనే ఉంటారు. ఆనాడు అంబేద్కర్ గారు ఎట్లాంటి పోరాటం చేశాడో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పోరాటం చేసి ఓటు హక్కుతోనే మళ్ళీ గెలిచాడు. అది చివరిగా ఈ తాడేపల్లి కానీ లేకపోతే ఇటు పక్కన కొల్లకొండ కానీ ఇవన్నీ కూడా గతంలో డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి బ్యాచ్ అని లేకపోతే బ్లేడ్ బ్యాచ్ అని చాలా అరాచకంగా ఉండేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు కనపడుతున్నాయా? లా అండ్ ఆర్డర్ కూడా బాగుందండి. ఏదైనా సరే వెంటనే పనులు అవుతున్నాయి మనకి, బాగుంది. ఇంకా ముందు ముందు కూడా చాలా బాగుండాలని. బాబా ఎట్లుంది అంటే చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనాల్లో కలిసిపోయి వాళ్ళకి ఏం కావాలన్నా కూడా చేసే పరిస్థితి ఉంది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఎట్లుంది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత సౌకర్యంగానే ఉంది. ఇంటింటికి వచ్చే పెన్షన్ మాత్రం బాగానే ఇస్తున్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఏదైనా అర్జీ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్పందించి దానికి కరెక్ట్గా సమాధానం మాత్రం రిజల్ట్ మాత్రం బాగానే వస్తుంది ప్రస్తుతానికైతే. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం కొంచెం బెటర్గానే ఉంది, దానికంటే బెటర్. మరి ఏమీ లేదు, అంత అరాచకం, జనాలు అల్లాడిపోతున్నారు, నేను మళ్ళీ జనాలను కాపాడడానికి వాళ్ళని ఉద్ధరించడం రాబోతున్నాను కాదండి. ఇది కేవలం కావాలని చెప్పి సృష్టించేటువంటి వాక్యాలే తప్ప అసలు వాస్తవానికైతే అది కాదు. బాగానే జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్ అన్ని కూడా ప్రశాంతమైన వాతావరణం కానీ బాగానే ఉంది. మీరు గమనించింది ఏంటి గత 5 ఏళ్లలోకి ఈ 8 నెలలకి మీరు గమనించింది ఏంటి? ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడాను వెంటనే స్పందించి, ఉదాహరణకి మాకు పెన్షన్ రాలేదనుకోండి, రాలేదు అనేటువంటి సమస్య లేదు. ఇటీవల మా సిస్టర్ది కూడా వేళ్ళు ముద్రలు పడలేదు, కంటి చూపు కనపడలేదు అని చెప్పేసి అనేటువంటిది మా అక్కయ్య వచ్చి అడగగానే వెంటనే మేము అక్కడికి వెళ్ళాం. దాన్ని మళ్ళీ అప్డేట్ చేయించేసి వితిన్ 24 అవర్స్లోనే మళ్ళీ పెన్షన్ తీసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ సదుపాయం పొందిన తర్వాత అది కరెక్ట్ కాదంటాం, కరెక్ట్ కాదు కదా. కాబట్టి సరే రాజధాని అమరావతి రాజధాని అనుకున్న తర్వాత మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. సరే 3 రాజధానులు ఏం చేశారనేది జనాలకు ప్రజలు కూడా తెలుసు. ఈ రోజున మళ్ళీ అమరావతి రైల్వే జోన్ అని కానీ లేకపోతే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం అని కానీ ఇట్లా వాళ్ళ కళ్ళకు కనపడేదన్నీ చేస్తున్నా కూడా ఒక పక్క చేయడం లేదు అంటే ప్రజలు నమ్ముతారా? ఇంకా వైసీపీ ప్రజల్ని ఇంకా కూడా మభ్యపెట్టడం కోసమే ఇలాంటి అని కూడా చెప్తున్నారు. కానీ వాస్తవానికైతే రాజధాని ఇక్కడ అమరావతిలో మేమేదో మక్స్తుతి కోసం చెప్పడం అని కాదండి, అందరికీ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడుది కాదు కదా, ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలోది కాదు కదా. అంత క్రితంలో ఉన్నటువంటి విభజన జరిగినప్పుడే దాని రాజధాని అనేటువంటిది వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు, దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు, ఒప్పుకున్నారు కదా. మరి ఇప్పుడు కాదు 3 రాజధానులు అంటే ఎవరికెవరు ఏమి డెవలప్మెంట్ ఉంది? 3 రాజధానులు చేశారు. ఒక వైజాగ్ ఆల్రెడీ మెట్రోపాల్ సిటీ, అది ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా, అది హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది, అలాగే విజయవాడ డెవలప్మెంట్ అయింది. 3 రాజధానులు కర్నూలు ఉంది. మరి అప్పుడు ప్రభుత్వం రాకముందే మరి అమరావతి బాగుంటుంది అనుకున్న వాళ్ళు కర్నూలు బాగుంటుంది అని చెప్పేసి అప్పుడే ప్రపోజ్ చేయకపోయారా? అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. మా యొక్క అభిప్రాయం మాత్రం అదండి. ఓవరాల్ గా సార్ మొత్తం మీద ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ నిదానంగా చేయగలుగుతారంటారా? చేస్తారనేటువంటి నమ్మకం ఉందండి, ఉంది, చేస్తారు. మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు 6 నెలలు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో అన్ని కూడా చేయలేం కదా. పిల్లవాడికైనా అన్నప్రాస జరిగేది ఎప్పుడు 6 నెలల తర్వాత. పుట్టగానే పిల్లవాడికి ఏమో చేయలేం కదా. కొంచెం అయినా కొంచెం. ఇప్పుడు ప్రభుత్వం మారిన అవకతవకలు ఉంటాయి, అప్పుల పాలైన ఉండి దాన్ని ఎట్లా చేసుకోవాలి, సవరణ ఎట్లా చేయాలి అనేటువంటిది కూడా ఉంటుంది కదా. అవన్నీ చూసుకోవడం టైం పడుతుంది. ఆవేశం అయిపోయి ఆ ప్రభుత్వంలో వచ్చింది. కాకపోతే ఏంటంటే ఒక్కళ్ళకి అనేటువంటిది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటిది ఒక్కళ్ళకి ఇస్తామన్నారు, ఇచ్చున్నారు. కానీ ఈయనేంటంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇస్తారన్నది ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటి నమ్మకం అయితే ఉంది జనంలో. ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం, నిలబడగలగాలి. ఎక్కడికి